హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో ఎల్లో మీడియా చేసే ఆగడాలు మనకు తెలియనిది ఏం కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పటికి కూడా వీరు రాసే జర్నలిజం కానీ వీరు రాసే మాటలకు కానీ ఎవరు ఆపలేకపోతున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు మాత్రం వీరికి చెక్ పెట్టిందనే చెప్పాలి. ఎల్లో మీడియాకు మొదటి నుంచి ఇలాంటి అలవాటే ఉంది. ఇలాంటి సంబంధాలు అంటగట్టడము, ఇలాంటివి రాయటము, జనాలని తప్పులు పెట్టడము, వారి మాట ఎవరైతే వినరో అది నాయకులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు మాత్రం వారి మాట వినకపోతే వారికి రాజకీయ వ్యభిచారం అంటగట్టేసి వారిని నానా మాటలతో చెడు మాటలు రాస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పార్టీ దించేయటంలో కూడా ఎల్లో మీడియా ఇలాంటి జర్నలిజమే తయారు చేసింది. ప్రజలందరికీ ఆయన మీద ఒక ముద్ర వేసేసి ఆయనను దించేసి వారికి ఇష్టమైన వ్యక్తిని ఎక్కించడంలో, గద్దెను ఎక్కించడంలో వారు ముఖ్య పాత్ర పోషించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో గద్దె దించడంలో ఈ ఎల్లో జర్నలిజం వారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. 2024లో వారు విజయం సాధించిన తర్వాత విజయసాయిరెడ్డి గారిని, ఒక దళిత మహిళా ఆఫీసర్ గారిని, ఇద్దరికి తప్పుగా ఒక సంబంధం అంటగట్టేసి వారిని ఒక వీడియో తయారు చేసి ఆ వీడియో కనీసం ఈ ఎల్లో మీడియా అంటే 9 ఛానల్స్ ఉంటాయి. ఈ 9 ఛానల్స్ రకరకాలుగా వీడియోను ప్రచురించి రకరకాలుగా వారిని చాలా ఇబ్బందులు చేశారు. అయితే విజయసాయిరెడ్డి గారు ఆ రోజే ఈ ఎల్లో మీడియా ఛాలెంజ్ చేశారు. నాకు అధికారం లేకపోయినా మీ అంతు చూస్తాను, మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని ఛానల్స్ అధిపతుల మీద కానీ ఆయన ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసి ఆయన ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళేసి ఎల్లో మీడియా వారికి షాక్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో మీడియాకు ఢిల్లీ హైకోర్టు చెప్పింది, ఇది విజయసాయిరెడ్డి గారికి పర్సనల్ విషయాలకు భంగపాటు కలిగించేదే. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద ప్రచురించినటువంటి వార్తలు ఏవైనా వీడియోలు కావచ్చు, వార్తలు కావచ్చు మొత్తం తీసేయాలి, లేకపోతే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఏబిఎన్, ఈటీవీ, టీవీ5, ఆర్టీవీ లాంటి మొత్తం 9 ఛానల్స్కు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం ఈ వీడియోలను ఎమ్మడే తొలగించకపోతే చర్యలు తప్పకుండా ఉంటాయి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పడంతో ఎల్లో మీడియాకు గొంతులో ఎలకాయ పడ్డట్టుగా అయింది. ఒక విధంగా చెప్పాలంటే వారి ఇష్టానుసారంగా వార్తలు ప్రచురిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకెవరూ అడ్డులేరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద, వారి నాయకుల మీద మరియు రాష్ట్ర ప్రజల మీద వారు చేస్తున్న దాడిని ఎవరు ఖండించలేరని చెప్పేసి రకరకాలుగా వారు చేస్తున్న దాడికి మాత్రం ఢిల్లీ హైకోర్టు చెక్ పెట్టిందని చెప్పాలి. ఇప్పటికైనా ఈ ఎల్లో మీడియా వారు మారి కొన్నిట్లో కొన్ని మంచిగా ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఏమైనా రాయరా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.